లేదు తిరిగేస్తుందా? వస్తున్నా. అటెండెన్స్ పంపిస్తుంది. వెళ్తే మీకు పనులు తొందరగా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ విధంగా మా సైడ్ నుంచి మేము డెఫినెట్గా మీ అందరికీ సహాయం చేస్తాం. ఒకవేళ ఈ 2 నెలల్లో మన అదృష్టం బాగుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అయిన వెంటనే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకొచ్చే బాధ్యత మేమందరం యాజ్ టీడీపీ లీడర్స్ మేమందరం కూడా వెంకటేష్ సారు, ఉపేంద్ర సారు, కన్నన్ గారు అందరూ ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. సో ఇంక మీరు ఏమైనా అది మీ ఇష్టం. మేము వెళ్ళిపోవడానికి చెప్పము, కొనసాగించమని చెప్పము. మీ దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బీసీ గారి మీద అయితే నాకైతే నమ్మకం ఉంది, ఆమె అయితే సిన్సియర్గా ట్రై చేస్తున్నారని. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇది మా సైడ్ 2 డిమాండ్లు పెట్టాం వాళ్ళకు కూడా. ఏంటంటే వీళ్ళు మీరు వెళ్ళి డబ్బులు తీసుకురావడము, ఏదో అవుట్ ఆఫ్ ది వే ఇవ్వడము, అది కాకుండా మనం అందరూ కోరుకున్నది అప్పుడు సిఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు ఇవ్వాలని కదా, అదే కదా. మీరు ఎంత డబ్బులు తెచ్చినా త్రూ సిఎఫ్ఎంఎస్ ఇవ్వండి అని చెప్తూ, రెండోది వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఈ కంకరెంట్ అంటే ఏంటంటే పర్మిషన్ తీసుకురావడమే. ఈసీ మీటింగ్ ఇప్పుడు జరుగుతున్నారు త్వరలోనే. ఆ ఈసీ మీటింగ్లో ఒక రెజల్యూషన్ పాస్ అయితే మీకు ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఈసీ మీటింగ్లో డబ్బులు వాళ్ళు రాసి తెచ్చారా లేదా వాళ్ళు చెప్పడం లేదు, కానీ ఈసీ మీటింగ్లో అప్రూవల్ తీసుకోవడం ఒకటి, త్రూ సిఎఫ్ఎంఎస్ ఇస్తే మీకు ఒక గ్యారంటీ వస్తుందని మీ ఇద్దరం కలిసి అందరూ అదే విధంగా చెప్పాము. వాళ్ళు కూడా దానికి ఒప్పుకుని మేము కూడా అదే దీంతో ఉన్నామన్నారు. అది అందరూ వాళ్ళు తెలియదు, కానీ మా డిమాండ్ ఇది పెట్టాము. మూడోది వాళ్ళు ఎంతసేపు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నట్టు మినిస్టర్ పేరు చేతి మేము ఒప్పుకోలేదు. స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, ఆయన ప్రతిపక్ష లీడరు, ఈ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యక్తి. అతనికి లెటర్ ఇచ్చారంటే ఇప్పుడు ఇస్తామన్నారు, అపాయింట్మెంట్ తీసిమన్నారు. కాబట్టి మేము 3 పనులు చేస్తాం. ఇమీడియట్గా చంద్రబాబు గారి అపాయింట్మెంట్ తీయించేసి వాళ్ళతో కల్పించడం ఒకటి, గవర్నమెంట్కి లెటర్ ఏదైతే ఇస్తారో అది బాబు గారికి ఇస్తే ఆయన ప్రెజర్ పెడితే మనకు కొద్దిగా తొందరగా వర్కౌట్ అని చెప్పి అది లెటర్ పెట్టించడం చెప్పినాము. ఈసీలో మీరు ఎంతమంది ఉన్నారంటే అంతమందికి మీ పేర్లని మెన్షన్ చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పాము. ఆ జీతాలు ఇచ్చేది కూడా త్రూ సిఎఫ్ఎంఎస్ ఇస్తే మీకు రేపేదైనా జీవితానికి పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 డిమాండ్ మేము చెప్పి మా సైడ్, వాళ్ళ సైడ్ చెప్పినది మీకు పాజిటివ్గా ఉండదని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు 2-3 రోజుల్లో వెళ్ళి గవర్నమెంట్ని చంద్రబాబు గారు కలిసే అవకాశం ఉంది. ఇది ప్రజెంట్ జరిగింది. కొద్దిగా టీటీడీలో మాట్లాడడం, గొడవలు వేరే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మీ తరఫున వేరే పరిస్థితి 2-3 రోజులు వెయిట్ చేయండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి. ఈసీ మీటింగ్ నాకు తెలిసి సార్ ఎప్పుడు జరగదు సార్ మంత్ ఏంటా ఇంకా 10 రోజుల పైన ఉందే. ఇప్పుడు అంతలో వాళ్ళకి బువ్వా ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది సార్. వెళ్తారు కదా, అప్పుడు చేసుకొని వస్తే దాని ద్వారా ఇంకోటి చెప్పారు సార్ వాళ్ళు. ఏం చెప్పారంటే సారో చెప్పింది ఏమంటే గవర్నమెంట్ మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చింది కానీ అమౌంట్ రిలీజ్ చేయలేదని చెప్పారు. అది ఎంతవరకు నిజం మాకు తెలియదు, వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాం సార్. అది నిజమే కదా? నిజమే కదా? డబ్బులు వచ్చాయి, లోపల లేదన్నారు కదా, పేపర్ మాత్రం వచ్చింది, డబ్బులు లేదన్నారు కదా. శాంక్షన్ అయింది 7,82,00,000 రూపాయలు శాంక్షన్ లభించారు. మనం అప్రోచ్ చేస్తున్నాం.
రిలీజ్ కావట్లేదు పైన. దట్ ఈస్ ద మెయిన్. సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు సార్? ఎలక్షన్ కోడ్ చెప్పలేము, అది 15th అన్నారు. ఎలక్షన్ కోడ్కి దీనికి 19 సంబంధం లేదులేండి, అది వేరే అన్నం పెట్టేది ఎలక్షన్ కూడా వస్తే జీతాలు మాపేస్తారే ఎట్లా దానికి సంబంధం. మనము కొత్తగా ఏం అడగట్లేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ 99% అసలు రాదు అని నేను అనుకుంటున్నాను. కొత్తగా అడిగితే నో కోడ్ అని చెప్తారు. ఎలక్షన్ కోడ్ వస్తే అండ్ ఇంకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఆపే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆపేది అనుకుంటారు. ఎంప్లాయీస్ అనుకుంటే చేసేయచ్చు, వాళ్ళ మీద ప్రెజర్ కూడా తగ్గుతుంది. మొదలైందమ్మా సార్. రిజిస్టర్ సార్, మీరు పెద్ద పెద్ద నగరాల్లో కుక్కు తిరిగినారు, మేము ఇది కుప్పంలో నాటిగా యామ్లో తిరిగిన వాళ్ళం, మాకు తెలియదు అది. సార్ వెంకటేష్ మేము మీకు పని చేస్తున్నాం సార్, లేదు మేము మీకు పని చేస్తున్నాం, మాకు జీతాలు ఇవ్వండి. అదే కదా, అదే కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే, నువ్వు యాన్న పోయి పని చేసినా ఇది కూలి పని చేసినా గవర్నమెంట్ కాంపౌండ్ ఓపెన్ చేయమన్నారు. అది పెద్దోళ్ళు మాకు చెప్పింది కూడా, మేము గవర్నమెంట్ కాంపౌండ్ లోపల పని చేస్తున్నాం, మా శ్రమ తీసుకుంటున్నారు, మాకు కూలి ఇవ్వండి అంతే, ఎంతకన్నా ఏం లేదు. అదే మన డిమాండ్ ఎంతే కదా, ఏం బిల్డింగ్ మనం ఏం ఎత్తుకోవట్లేదు కదా. మేము పని చేస్తున్నాం, మాకు జీతం ఏంటి, మా పని చేయించుకుంటారు, మీరు మాకు యాజమానులు కాబట్టి డబ్బులు ఇవ్వండి అంతే, ఇంకా ఇంతకన్నా ఏం లేదు. అదే ఈరోజు మంత్ ఎండింగ్ అంటే వాళ్ళు కష్టమవుతుంది సార్. పోతాము వెళ్ళి మనకి ఇక్కడ వచ్చేసేస్తాం. మనం చేయలేదు ఇంకోటి అన్నాం ప్రయత్నం చేయండి. ప్రతిసారి ఇదే మాట అంటారు, గట్టిగా నిందేయండి సార్. మీకోసం జనసేన తరఫున అమీర్ భాయ్ వచ్చాడు, చేయగల వరకే. బాలాజీ గారు వచ్చారు, స్కోర్ కన్నస్వామి గారు వచ్చారు, అందరూ కూడా మీకోసం వచ్చారు. అదేవిధంగా జయరామ్ గారు ఎక్సర్పంచ్, బాలాజీ, ప్రమోద్, అన్నంగిరాజు, వీళ్ళందరూ కూడా మీకోసం వచ్చారు. దయచేసి మా వంతు మేము చేయగలిగిన మేము చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రెజర్ పెట్టించేది మేము ప్రయత్నం చేస్తాం. మీ సైడ్ నుంచి కూడా మీరు ప్రెజర్ పెడతా ఉండండి, వాళ్ళ సైడ్ నుంచి ప్రయత్నం చేయండి, అంతా మంచిగా జరుగుతుంది కోరుకుంటున్నాం. సార్ మేము సార్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఏంటి సాయంత్రంలో పిలుస్తాం సార్, సరేనా? మీరు మొహమ్మద్ అల్పి ఆయన కలుపుకుని వెళ్ళిన ఆయనకి బాధ్యత ఉంది, ఆయనకు బాధ్యత ఉంది సార్. ఇక్కడ కాదు 10 మంది కాదు మనం మీరు చేస్తున్న శ్రమ ఎక్కడ పోరాటం ఎక్కడ వేరే విధంగా పోదు, ఫలితం ఇస్తుంది. దాని గురించి ఇందాకనే వీసీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో గట్టిగా అరవడం కూడా జరిగింది. వాళ్ళ వర్షంలో వాళ్ళు చేస్తున్నారు, మన వర్షం మనకు ఉంది. మనం యూనివర్సిటీకి సర్వీస్ చేస్తున్నాం, సుమారు 10-15 సంవత్సరాలుగా ఇక్కడ అందరూ సర్వీస్ చేస్తున్నాం. లోకల్ ఉన్నాము, ఇక్కడ వాళ్ళు కొద్దిగా టెక్నికల్ ఉన్నారు, నాన్ టెక్నికల్ ఉన్నారు, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి యూనివర్సిటీ సర్వీస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన శ్రమని వాళ్ళు ఇంకా గుర్తించడంలో ఎందుకు వెనబడుతున్నారో అర్థం కాలేదు. కానీ కొన్ని విషయాలు మాట్లాడాం, ఆ విషయాలన్నీ డాక్టర్ సురేష్ గారు మీతో మాట్లాడతారు. మళ్ళీ ఒక కన్క్లూషన్లో. అందరికీ నమస్కారం. సో మీరు పడుతున్న ఈ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే 7-8 నెలలుగా జీతం రాకపోతే ఎంత ఇబ్బందులు పడుతుంటారో, ఎస్పెషల్లీ మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీతాల మీదే డిపెండ్ అయ్యి మీరు చాలా సఫర్ అవుతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అట్ ద సేమ్ టైం దీనికి సొల్యూషన్ వెతకాలని చెప్పి మీ సైడ్ నుంచి ఎంత ప్రెజర్ ఉందో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. యూనివర్సిటీ వీసీ గారు నేను వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల్లో ఇప్పటికి నేను 4 సార్లు విజయవాడకి వెళ్ళి వచ్చాను. నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, గవర్నమెంట్ ఏమో అప్పుడు 7.5 కోట్లు 8 కోట్లు శాంక్షన్ అనేది ఇచ్చింది, కానీ పేపర్ మీద ఉందే కానీ డబ్బులు రాలేదు. మాకు డబ్బులు అడిగితే డబ్బులు లేదు, పథకాలకి దానికి దీనికి గవర్నమెంట్ ఉపయోగిస్తూ ఉంది, ఇస్తామన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. మేము ప్రెజర్ పెడుతూనే ఉన్నాం, డబ్బులు అయితే రాలేదు మాకు. ఇంకా వచ్చిన వెంటనే నేను చేస్తామని